సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న హోలీ పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారు. అటు ఓయూ క్యాంపస్లో కావచ్చు, ఇటు హైటెక్ సిటీ కావచ్చు, అటు మాదాపూర్ కావచ్చు. సో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా దేశవ్యాప్తంగా హోలీ పండుగ సో కలర్ఫుల్ రంగులతో అంతా నిన్న కలర్ఫుల్ డేని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇదిలా ఉంటే రాజకీయాల విషయాలకు వస్తే సీఎం రేవంత్ పైన వరుసగా బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులను కేసు పెట్టి జైలుకు పంపించాలంటూ, ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ, అవసరమైతే డీజీపీని సైతం కలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మండిపడతా ఉన్నారు. ఎందుకు మండిపడతా ఉన్నారు, ఎందుకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారంటే, సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సో ఏం చేసిర్రు, ఇవాళ స్ట్రెచ్చర్ మీద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మార్చడానికి పోతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, సో ఈ వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఒక ఎమ్మెల్యే రేవంత్ ఇద్దరు కలిసి మాజీ సీఎం కేసీఆర్ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ దాసోజి శ్రవణ్ నిన్న సంచలన కామెంట్ చేశారు. సో ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద వేటేసేటువంటి ప్రయత్నం చేస్తుందంట బీజేపీ నాయకులు. సో బీజేపీ పార్టీ ఆఫీస్ మరి ఎందుకు రాజాసింగ్ మీద వేటు వేస్తుంది, ఎందుకు మరి ఆయన పార్టీ నుంచి తప్పించాలనుకుంటారంటే, సో మొన్ననే మనం చూస్తున్నాం రాజాసింగ్ ఒక హాట్ కామెంట్స్ చేశారు. సో రేవంత్ తోటి బీజేపీ నాయకులు కొంతమంది సఖ్యతగా ఉంటున్నారు, అప్పుడప్పుడు పోయి ముఖ్యమంత్రిని కలిసి వస్తున్నారు. సో ఇదొక చీకటి ఒప్పందము, ఇక రేవంత్ బీజేపీ నాయకుల మధ్య కొంత స్నేహబంధం ఏర్పడుతుందంటూ మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే, బీజేపీలో ఉన్నటువంటి పాత సామాన్లు తీసి బయటేస్తే కానీ పార్టీ అధికారంలోకి రాదనేది రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ అంశాల మీద పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పార్టీ ఇబ్బందులకు గురవుతుంది, పార్టీ పల్సన్ అవుతుంది. సో పార్టీని బదలాం చేస్తున్నాడు రాజాసింగ్ అని చెప్పేసి రాజాసింగ్ మీద వేటు వేసే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తుందట. రైట్, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ సుభద్రగా చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథలోకి పోదాం. అసలు నిజంగానే రాజాసింగ్ మీద బీజేపీ వేటు వేసే అవకాశం ఉందా, రాజాసింగ్ను మరి పార్టీ నుంచి తప్పించే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా, నిజంగానే హైకమాండ్ రాజాసింగ్ మీద సీరియస్గా ఉందా? సో దీని గురించి డిస్కషన్ చేద్దాం. దాంతోపాటు సీఎం రేవంత్ కేసుల విషయం గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. మరోవైపు ఇవాళ అసెంబ్లీ కూడా నడవబోతూ ఉంది. ఎల్లుండి మండే రోజు 2 బిల్లులు పెట్టబోతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇక బీసీ కులగన కావచ్చు. 17, 18 2 బిల్లులు ఉంటాయి. 19న బడ్జెట్ పెడతారు. సో ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అదొక రకమైనటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. దళిత స్పీకర్ను అవమానపరిచినట్టు దళిత సంఘాలంతా కూడా మండిపడుతున్నటువంటి దృశ్యాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. రైట్, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. సో మంచి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. అసలు రాజాసింగ్ మీద వేటు పడబోతుందా లేదా, మరి ఏం జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయాలు అనేది ఒక్కసారి మనం తొలి వెలుగులో ఉన్నటువంటి ఈ పేపర్ కనుక చూస్తే, తప్పు చేసా డబ్బు కోసం కక్కుర్తి పడ్డా సురేఖ వాణి కూతురు సుప్రీత సంచలనం, బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేశా, నన్ను క్షమించండి ప్లీజ్, ఆ యాప్స్ని ఫేక్, ఇకపై అలా చేయను, బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను ఫాలో కావద్దు, వీడియో రిలీజ్ చేసిన సుప్రీత. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు నిఘా, వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై కేసులు, అరెస్టు భయంతో వణికిపోతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, పరారిలో భయ్యా సన్నీ యాదవ్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని ఇన్స్టాలో ఫేమస్ అయ్యి ఇక రీల్స్ మీద రీల్స్ చేసి వ్యూస్ మీద వ్యూస్ కొట్టి ఇక రీల్స్ వచ్చే వ్యూస్ వచ్చే, మరి డబ్బులు కూడా రావాలి కదా. సో రీల్స్ వ్యూస్ పైసలు, ఇట్లా ఫేక్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది జీవితాలని ఆగం చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైసలు బాగా సంపాదించుకున్న తర్వాత, బాగా ఆస్తులు కూడబెట్టుకున్న తర్వాత ఇవాళ ఇక బయటకు వచ్చి సురేఖవాణి కూతురైనా ఇంకొకరైనా బయటకు వచ్చి మేము శుద్ధ పూసలమండి, మమ్మల్ని క్షమించండి, తప్పయింది అని మేము లెంపకాయలు వేసుకుంటాం, మమ్మల్ని కేసులు పెట్టొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని మహానటి లెక్క ఇలా సురేఖవాణి కూతురు కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకొక ఆయన ఏపీలో ఉంటాడు నాని కావచ్చు, వీళ్ళంతా రిక్వెస్టులు పెడతా ఉన్నారు. ఇదే రిక్వెస్ట్ మొదటి నుంచి బాగుండే కదా, మీరు చేసిన తప్పులకు, మీరు పడ్డ కక్కుర్తికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రోడ్ల మీద పడ్డాయి. సో ఇవాళ బుద్ధి వచ్చిందంట. ఇవాళ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ గజ 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 వణుకుతున్నారట. ఈ అమ్మ చేసిన పాపం మూకేనే పోదు కదా, వెనకటికో ముచ్చట అనేది, మనం పాపం చేస్తే మన మనవాళ్ళకో మనవరాలకో తగిలేదని. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఎవడు పాపం చేస్తే వానికే తగులుతున్నది, ఎవడు తీసుకున్న గుంతలో వాడే పడుతున్నాడు, ఇమీడియట్ యాక్షన్ ఉంటున్నది, వెంటనే యాక్షన్. ఒక బాల్ని కనుక గోడకేసి
గట్టిగా కొడితే ఆ గట్టి కొట్టిన బాల్ మళ్ళీ గట్టిగా వచ్చి మనకే తగులుతుంది. సో అట్లా నువ్వు ఎంత గట్టిగా సంపాదించినో అంత గట్టిగా నేను పోలీస్ స్టేషన్లో ఇక కేసులు పెట్టి కోర్టుకు పంపిస్తారు, కోర్టు నుంచి మళ్ళీ జైలుకి పంపిస్తారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం మాట్లాడదాం. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మరొక 5 డెడ్ బాడీలు ఏ క్షణమైనా వెలికి తీసే ఛాన్స్. ఇక డాగ్స్ గుర్తించిన స్పాట్లో గాలింపు, స్పాట్ నుంచి వస్తున్న దుర్వాసన, టన్నెల్లోకి వెళ్ళిన అటోనమస్ రోబో, వేగంగా టీబీఎం శిథిలాలు తొలగింపు. 20 రోజులుగా సాగుతున్న ఎస్ఎల్బిసి రెస్క్యూ. సో ఎస్ఎల్బిసిలో ఇంకా రెస్క్యూ అవుతుంది 20-21 రోజుల నుంచి కూడా. ఒక డెడ్ బాడీని మాత్రమే బయటకు తీస్తారు. మిగతా డెడ్ బాడీలు 7 డెడ్ బాడీలు అంతా కూడా లోపలనే ఉన్నాయి. సో ఈ డెడ్ బాడీలకు సంబంధించి ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది. సో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండబోతుంది. ఒక 2-3 లొకేషన్లు అయితే ఐడెంటిఫై చేశారు. ఆ 2-3 లొకేషన్లో ఒక 5 డెడ్ బాడీలు ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. సో రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. రిస్క్ అయినప్పటికీ, రోబోలను పెట్టినప్పటికీ, ఇంకా బాగా వేగవంతం చేసినప్పటికీ కూడా ఆ దుర్వాసన, లోపల శ్వాస ఆడకపోవడం, వెలుతురు లేకపోవడం, సరైనటువంటి సవలతులు లేకపోవడం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బంది కలుగుతూ ఉంది. అయినప్పటికీ కార్మికులు డెడ్ బాడీలు నా కుటుంబాలకు అప్పచెప్పాలి, మన బాధ్యత. 20 రోజులుగా నిరంతరం రాత్రిపోలు కష్టపడతా ఉన్నాం. సో చివరి దశలో ఉంది అని చెప్పేసి అక్కడ రెస్క్యూ టీమ్స్ అంతా ఇంకా కష్టపడతా ఉన్నాయి. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎప్పుడు ఆ డెడ్ బాడీలను మరి బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుంది అనేది. విద్యార్థినులతో సెక్స్ దందా, స్కూల్కి వెళ్ళి బాలికలకు ట్రాప్. వరంగల్లో కిలాడి లేడీ దారుణాలు, అమ్మాయిల్ని డ్రగ్స్కు బానిసలుగా మార్చుతున్న ముఠా. తాజాగా నగరంలో ఓ బాలిక మిస్సింగ్, కేసు దర్యాప్తులో అవాక్కైన పోలీసులు. వెలుగులోకి సంచలన విషయాలు. సో కిలాడి లేడీ స్కూల్ దగ్గరకు పోవాలి, అక్కడ బాలికలకు మాయమాటలు చెప్పాలి. ఈ స్కూల్ దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలతో కూడా బిలో 18లో ఉంటారు. సో 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఈ అమ్మాయిలందరికీ కూడా మాయమాటలు చెప్పి వాళ్ళను మెల్లగా మత్తులోకి దించి మత్తు పదార్థాలు అలవాటు చేసి ఆ గ్యాంగ్ తోటి గ్యాంగ్ రేప్ చేయించి ఆ తర్వాత ఇక వాళ్ళని సెక్స్ దందాలకు దించాలి. సో ఇది కిలాడి లేడీ చేస్తున్నటువంటి తతంగం. సో ఎటకేలకు ఒక అమ్మాయి అదృశ్యం అవ్వడం, ఆ అమ్మాయి తర్వాత దొరకడం, ఆ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కలిగినట్టుగా ఈ కిలాడి లేడీ కథ మొత్తం బయటపడ్డది. సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో బెల్చిరు కదా అని చెప్పేసి ఇక పుక్కట్లు వస్తుంది అని చెప్పేసి పోయి మీరు ఆహారం తీసుకోవడము, మద్యం తీసుకోవడము, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఫ్యామిలీకి తెలియకుండా రిలేషన్స్ మెయింటైన్ చేయడం, మా బ్రదర్సే, మా సిస్టర్సే, మా ఫ్రెండ్సే, మా కొలీగ్సే అని చెప్పేసి మీరు విచ్చలవిడిగా కనుక ఇష్టారాజ్యంగా కనుక ఏది తెలుసుకోకుండా, ఏం అబ్జర్వ్ చేసుకోకుండా పోతే మాత్రం ఇటువంటి పరిణామాలు ఉంటాయి. సో దయచేసి ఎవరిని నమ్మొద్దు. కుదిరితే సొంత అన్నను కూడా కొన్ని సందర్భాల్లో నమ్మనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇటువంటి వార్తలు చూస్తూ ఉంటే ఇంకా భయాందోళనకు గురవుతూ ఉంటారు ఫ్యామిలీస్ అన్నీ కూడా. ఇక టార్గెట్ కేసీఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. నెలాఖరుకు క్యాబినెట్ విస్తరణ, కాంగ్రెస్ హైకమాండ్ మాస్టర్ స్కెచ్, విజయశాంత్కి బెర్త్ పక్కా అంటూ ప్రచారం. కీలక శాఖ కట్టబెట్టే ఛాన్స్ అట, రాములమ్మకు కలిసి వస్తుందన్న ఉద్యమ నేపథ్యం. ఇప్పటికే అనూహ్యంగా దక్కిన ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్సీ అవగానే కేసీఆర్ ఫ్యామిలీపై ఫైర్, అధిష్టానం ఆదేశాలతోనే విమర్శలు అనేటువంటి టాక్ వినిపిస్తుంది. బట్ ఏదేమైనా రాములమ్మ దగ్గర మాట్లాడే సత్తా, అవతలని పల్టీ కొట్టించేటువంటి దమ్ము, ధైర్యం, ఉద్యమ నేపథ్యం, సో సహజ నటి అనేటువంటి అనేకమైనటువంటి లక్షణాలని. సో ఖచ్చితంగా రాములమ్మ కనుక సభలో ఉంటే, ఆమె కనుక మంత్రి అయితే కేసీఆర్ కుటుంబాన్ని ఏకిపారేస్తుంది, ఎక్కడికక్కడ ఎండగడుతుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హైకమాండ్ కూడా అదే ఆలోచన చేస్తుందట. ఒక మహిళగా, ఉద్యమకారురాలుగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా విజయశాంతిని కనుక బరిలోకి దించితే బరాబర్ బరిగిసి కొట్లాడుతుంది, కల్వకుంట్ల ఫ్యామిలీని ఎక్కడికక్కడ ఎండగడుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ అదృష్టవశాత్తు ఎమ్మెల్సీ వచ్చింది. మరి మంత్రివర్గంలో కూడా హైకమాండ్ ఆశీస్సులతోటి అడుగు పెట్టబోతున్నది. హోంశాఖ ఇస్తే బాగుంటుంది విజయశాంతికి అనేది ప్రచారం జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక కాజల్ లేదు, ఖత్తర్ పాప లేదు, అంతా మోసం గురు. హోలీ పేరుతో యువకులకు పంగనామాలు, నిండా ముంచిన ఈవెంటు నిర్వాహకులు. ఇక కాజల్ పేరిట అధిక ధరలకు టికెట్ విక్రయాలు, డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కస్టమర్ల ఆందోళన. నిన్న హోలీ జరిగింది కదా, ఈ మధ్యకాలంలో కొత్తగా మోపైంది. ఏ పండుగ వచ్చినా ఓ ఈవెంట్ పేరు చెప్పాలి. దసరా ఈవెంట్ అని, సంక్రాంతి ఈవెంట్ అని, 31st ఈవెంట్ అని, హోలీ ఈవెంట్ అని. ఈ కార్పొరేట్ స్టైల్లో
ఇక ఈవెంట్ల పేరు చెప్పి ఎంట్రీ టికెట్ ఉంటాయి కదా, ఎంట్రీ పాస్లు వేల రూపాయల ఎంట్రీ పాస్లు ఉంటాయి. 5,000 విత్ ఈ కాంబో, 5,000 విత్ డిస్కౌంటు. ఇక ఇట్లా ఈవెంట్ల పేరుతోటి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. సో అట్లనే ఒక ఈవెంట్ పేరు చెప్పి కాజల్ని స్పెషల్ గెస్ట్గా పిలుస్తా ఉన్నామని చెప్పేసి 1,000 రూపాయలు దండుకురట. ఆడ కాజల్ లేదు, ఖతర్ పాప లేదట ఈవెంట్లో. కొన్ని ఇది ఎక్కడ ఖతర్ అంటే ఇది బూరిడి కొట్టించారు. మా తేజ్ కూడా చెప్తుంటుంది, ఎడిటర్ అన్న ఇక్కడ ఈవెంట్ ఉందంట పోదామన్నా, అక్కడ ఒక ఈవెంట్ ఉందన్న పోదామన్నా. సో ఇటువంటి ఈవెంట్లను నమ్మొద్దు దయచేసి. ఇటువంటి ఫేక్ ఈవెంట్లను నమ్మి మీ పక్కోళ్ళకో మీ దోస్తులకో చెప్పి వాళ్ళని కూడా మోసం చేయొద్దు. సో జెన్యున్ ఈవెంట్ ఉంటే బోర్రి. ఈ ఈవెంట్ కల్చర్ తోటి వచ్చేది లేదు, పోయేది లేదు. సగం సర్వనాశనం, సత్యనాశనం. ఇక ఈనాడులో చూసే ప్రయత్నం చేద్దాం. హెడ్లైన్స్ ఏమన్నాయో. గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్లు. టాప్ 10లో 9 మంది వారే. టాప్ 50లో మహిళలే 4. టాప్ 50లో మహిళలు 4లేనంట, కానీ టాప్ 10లో 9 మంది వారే. గ్రూప్ 3లోనూ పురుషులు టాపర్లు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక పేదల సంక్షేమానికే భూదానం, నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులకు పరిశీలించాల్సిందే. కౌంటర్ దాఖలు చేయంటూ హైకోర్టు ఆదేశం. ఇక గ్రంథాలయమే శిక్షణ కేంద్రం. గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి, ఇప్పటికే గ్రూప్ 2లో 18వ ర్యాంకు. గ్రంథాలయమే శిక్షణ కేంద్రం అట. సో గ్రూపు 3లో టాప్ 10 అభ్యర్థులు వీళ్ళంటూ వాళ్ళ హాల్ టికెట్స్, వాళ్ళ మార్క్స్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిలువురాళ్ళు నిలిపే ఖ్యాతి, యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో దక్కిన చోటు, మరో 5 ప్రదేశాలతో కలిపి ప్రతిపాదించిన భారత్. నారాయణపేట జిల్లా మూడుమాలు శివార్లో కృష్ణానది ఒడ్డున ఉన్న నిలువురాలు. ఈ నిలువురాల స్టోరీ చాలామందికి తెలిసి ఉంటుంది. సో చాలా చరిత్ర ఉన్నది ఈ నిలువురాలకు. ఇక ఉపాధి లేదు, ఊరు బాగుపడదు, నిధులు రాక సాగని అభివృద్ధి పనులు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల వ్యతలు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, రైతు వేదికల నిర్వహణకు నిధులు లేవు, 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం, కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు, కొన్ని చోట్ల సొంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా 2,600 రైతు వేదికలు, పేరుకుపోయిన కరెంటు బిల్లులు, బకాయిలు. రైతు వేదికలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది. ఇది ఎక్కడ పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా కూడా రైతు వేదిక అని ఒకటి ఉంటుంది. ఈ రైతు వేదిక ద్వారా రైతులకు సంబంధించి ఏమైనా డిస్కషన్ చేసుకోవాలన్నా, లేకపోతే రైతులు అక్కడ ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలన్నా, అన్ని రకాలుగా రైతు వేదికలు రైతులకు ఉపయోగపడాలంటూ ఏర్పాటు చేశారు. బట్ వీటికి మాత్రం ఇంతవరకు నిధులు లేవట. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. 30 నెలలుగా విడుదల చేయనటువంటి ప్రభుత్వము కనీస సదుపాయాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నట. ఈ రైతులకు సదుపాయాలు లేనప్పుడు ఆ రైతు వేదిక ఉండే లాభం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, పిల్లలు ఏం చేశారు పాపం. కన్న బిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు, తాము చనిపోతే వాళ్ళు ఏమవుతారనంటూ భయం, కన్నవారి మానసిక రుగ్మతలే చిన్నారులకు శాపమవుతున్న వైన్యం, సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చు మానసిక వైద్యులు. ఈ మధ్య కాలంలో అప్పుల బాధ భరించలేక ఇక బెట్టింగ్లలో డబ్బులు పోయినాయని చెప్పేసి ఇతరితర అనేకమైనటువంటి కారణాలు, భార్యాభర్తల మధ్య మనస్పార్థాలు, చిన్న చిన్న విషయాలకే గొడవలు, ఆత్మహత్యలు. వాళ్ళు చచ్చిపోయింది కాక కన్నా పిల్లల్ని కూడా చంపుతా ఉన్నారు. మేము చచ్చినాక మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అనాథలు అయితేనేమో, వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేటువంటి ఆలోచనతోటి ఓ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ముందుగానే ఇంత పాయిజన్ దాపి చంపడమో, లేకపోతే వాళ్ళని ఉరేసి చంపడమో, బావిలో వేయడమో, ఇతర కారణాలు. వాళ్ళు పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా చచ్చిపోతున్నటువంటి దృశ్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎంత కూడా మానసిక ఒత్తిడి వల్ల అని చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇక గ్రూప్ 3కి సంబంధించి మనకు హైలైట్ కనిపిస్తుంది. గ్రూప్ 3 అంశము. గ్రూప్ 3 టాపర్లు పురుషులే అనేటువంటి అంశం కనిపిస్తుంది. సో ప్రధానంగా టాప్ 10 ర్యాంకులో 9 మంది వారేనట. ఫలితాల విడుదల చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339, 75.38% ప్రథమ ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి. ఇక ఓఎంఆర్ షీట్లు నెల రోజుల ఆన్లైన్లోనే పారదర్శకంగా ప్రక్రియ అంటూ బూరా వెంకటేశం. తల్లిదండ్రులు నరేందర్ రెడ్డి, శోభితతో అర్జున్ రెడ్డి. సో ఈయన్నే టాప్ 10లో సో మంచి ర్యాంక్ సంపాదించినటువంటి అర్జున్ రెడ్డి, ఈయన మొదటి ర్యాంక్ సాధించుడు. ఇక మొత్తం
మత్తు తగ్గింది. రాష్ట్రంలో తగిన మద్యం బీర్ల విక్రయాలు. ఇందుకు పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం, కల్తీ కళ్ళు, నాటుసారపై నియంత్రణ కరువు, ఇక ఎంఆర్పి కన్నా అధిక ధరకు అమ్మకం. 3 నెలలు తగ్గిన 1104 కోట్ల విక్రయాలు. మరి మద్యం రేటు మామూలుగా ఉన్నాయా? మద్యం రేటు పెరుగుతూ ఉన్నాయి, మద్యం తాగేటోళ్ళు తగ్గుతూ ఉన్నారు. పలు కారణాలు అంటే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా లేదు, సక్రమ సరఫరా లేదు. సో రేట్లు పెరుగుతా పోతూ ఉంటే సామాన్యుడు రోజుకి 500 సంపాదించేటోడు నువ్వు 200 రూపాయల బీరు 200 రూపాయల కోట్ర చేస్తే వాడు సంపాదించిన సగమంతా కూడా ఈ మందుకే పోతూ ఉంది. ఇంకా వాడు ఏం తాగుతాడు? వాడు ఫ్యామిలీని ఏం నడుపుతాడు? సో అక్రమ సరఫరా లేదు, సక్రమ సరఫరా లేదు. సో ఇది కొంత రేట్లు పెరగడం కూడా ఎఫెక్ట్ కనబడుతూ ఉంది. కల్తీ కళ్ళు, నాటుసారా నియంత్రణ కరువు అనేది చూడాలి. కల్తీ కళ్ళు అనేది ఎక్కడ కనబడతలేదు, నాటుసారా కూడా చాలా తక్కువ అయిపోయింది. నాటుసారా అనేది చాలా వరకు మనకు కనిపించట్లేదు. సో ప్రధానంగా మనకు ఇవి కనబడతా ఉన్నాయి. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. జన్మదిన శుభాకాంక్షలు మీకు. లైవ్లో ఉన్నా నేను మార్నింగ్ న్యూస్లో. వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సార్ మా శ్రీశైలం గారు కూడా అన్ని విధాలు ఎదగాలని కోరుకుంటున్నాం సార్. మేము సంతోషపడుతున్నాం సార్. నీ యొక్క ఇంటర్వ్యూలో అవన్నీ చూస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం ఎన్కౌంటర్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నా సార్. నేను జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ మీద బీఆర్ఎస్ నేతలు మొత్తం నిన్న నిరసన చేసిర్రు. మీరు సభలో ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తున్నారు సార్? ఇవాళ కూడా సభ నడుస్తూ ఉంది మళ్ళీ. వాళ్ళ దుర్మార్గం అండి అది. ఒకటే ఇప్పుడు వాస్తవాలు, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టకుండా అడుగడుగున అడ్డుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు రుణమాఫీ మీద మాట్లాడడం జరిగింది. అంటే ఎవరికి కాలేదన్నారు. అంటే ఒక మాట 90% రుణమాఫీ అయిందండి. వాళ్ళు ఇప్పుడు ఏ గ్రామం, జగదీశ్వర్ రెడ్డి గ్రామానికైనా పోతాం, మేము 90% ఇచ్చినామని నిరూపిస్తాం. ఒక 10% ఇవ్వలేదని నిరూపిస్తారు అంతే తప్ప దానికి కూడా ఎన్నో టెక్నికల్ అది ఉంది. రైతు బంధు వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చారు. రైతు బంధు కొద్దిగా నియమ నిబంధనల ప్రకారం ఏ రైతుకైతే వాస్తవ రైతు సాగు చేసే రైతుకి ఇవ్వాలని చెప్పి కొద్దిగా ఈ ప్రభుత్వం పారదర్శకంగా పోయింది. వాళ్ళకు కడుపు నొప్పి అదే. వాస్తవాన్ని కూడా చెప్పాలంటే కడుపు నొప్పి అది. కానీ ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామో అని చెప్పేసి కుట్రపూరితంగానే ఇవాళ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసి ఇది ఒక చీకటి రోజు అసెంబ్లీ చరిత్రలో అంటూ హరీష్ రావు అంటున్నాడు. ఎట్లా చూస్తారండి ఎమ్మెల్యే గారు? ఇప్పుడు హరీష్ రావు గారు భాగవతము, హరీష్ రావు గారి అవినీతి, హరీష్ రావు చేపట్టిన అవినీతి అక్రమాలు అన్ని త్వరలోనే బయటకు వస్తాయండి. ఒక జగదీశ్వర్ రెడ్డి విషయంలో చెప్తున్నా నీకు నేను. మద్దూరు, ఇప్పుడు షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో కన్నా శాంతివనం దగ్గర వాళ్ళు అక్రమ సంపాదనతోని 110 ఎకరాలు కొన్నాడండి. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఇవాళ క్యాష్మెంట్ ఏరియా, హిమాయత్ సాగర్ కు క్యాష్మెంట్ ఏరియా పోయే కాల్వను మూసేసి తన ఫామ్ హౌస్ కు ఎక్కడ అడ్డం వచ్చిందని చెప్పి దాన్ని మూసేసి రైతులు ఆందోళన చేస్తే రైతుల మీద ఆ రోజు ఆ ప్రాంత వాసుల మీద కేసులు కట్టించిండండి. ఇలా ప్రభుత్వము ఒక గుట్టను ఒక 5,000 టిప్పర్లు యథేచ్ఛగా టిప్పర్లు పెట్టి అది చేస్తే, నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు నా దగ్గరకు వస్తే నేను కూడా ప్రొటెక్ట్ చేసిన. ఇలా హైకోర్టు కూడా పోతే ఇలా ఫైన్ కూడా వేసింది, కానీ అది కాంట్రాక్టర్ మీద వేసింది. ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నదో దాని మీద వేసాడు. ఈయన ఇప్పటికీ ఆయన అవినీతి సంపద కళ్ళకు కట్టినట్టు కనబడుతుందండి. షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో 100 ఎకరాలు కొన్నాడు. ఎక్కడికలు కొన్నాడండి అతను? అక్రమాలకు పాల్పడలేదా? ఆయన మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ డిస్కామ్ల దగ్గర అనుకోండి, కాంట్రాక్ట్ల దగ్గర అనుకోండి, అక్రమంగా సంపాదించిన డబ్బు తీసుకొచ్చి అక్కడ ఫామ్ హౌస్ నిర్మాణం, అంటే 100 ఎకరాలతో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నాడండి. వాస్తవం చెప్తుంది. శేఖర్ గారు, ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఇష్యూను మీరు టేకప్ చేసి రైతుల పక్షాన్ని నిలబడ్డని చెప్తా ఉన్నారు. సో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ఇష్యూను మళ్ళీ ఏమైనా మీరు టేకప్ చేసే అవకాశం ఉన్నదా? అందుకే
ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సంక్షేమం చేయకపోయి అభివృద్ధి చేయకూరు అని చెప్పి రోజు తంతు పాటిస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మాకు టైం దొరకలేదు కదా, మాకు టైం ఉంది, ఇంకొంచెం టైం ఉంది. అందరు భర్తం పడతాడు మా ముఖ్యమంత్రి, ఎవరిని వదిలే సమస్య లేదు. వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన అక్రమాలు ఒకటే మాట అంటుండండి. ఒక దళిత బంధు ఇచ్చిండు, మాట ఎత్తున. ఏ ఊరుకోదామా, పోదామా జగదీశ్వర్ రెడ్డి ఊరుకోదామా, హరీష్ రావు సొంత గ్రామానికి పోదామా? దళిత బంధు ఎంత ఇచ్చిండో చూపడగలుగుతాడా? 3 ఎకరాల పొలం ఎంత ఇచ్చిండో చూపడగలుగుతాడా జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు? చెప్పండి. మేము ఇవాళ చెప్తున్నాం, ఏ స్కీమ్ లో అయినా కూడా 80% చూపెడతాం. నువ్వు మహిళలు ఉచిత బస్ ప్రయాణం అయినా 80% చూపెడతాం. ఇవాళ సిలిండర్ అయినా 80% చూపెడతాం. ఇవాళ గృహజ్యోతి అయినా 80% చూపెడతాం. ఇవాళ రుణమాఫీ అయినా 80%, 90% చూపెడతాం. రైతు బంధు కూడా 90% చూపెడతాం. ఏ గ్రామానికి అనువలం అంటే మొగను కొట్టి ముట్టుకున్నట్టు ఉంది అలా, అది శాస్త్రం. కాబట్టి ఇలా ఒక సభా మర్యాదలు ఉన్నాయండి వాళ్ళకు. నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ ఉద్యమంలో మా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మళ్ళీ అట్లా ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ ఇష్టానుసారంగా ప్రవర్తించి మళ్ళొకసారి అధికారం లావాలనుకుంటారు. కానీ వాళ్లకు జీవితాంతము బీఆర్ఎస్ పార్టీకి అధికారం వచ్చే ముచ్చట్నే లేదు. ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు మార్పులు వస్తాయనేది వాస్తవం. ప్రజల అసంతృప్తితోని కొందరు నాయకులకు అవకాశం ఇస్తా ఉంటారు. ఆ రోజు అసంతృప్తి ఉన్నది కాబట్టి, తెలంగాణ రావాలని అసంతృప్తి ఉన్నది కాబట్టి వారికి అవకాశం ఇచ్చారు తప్ప వాళ్ళ భాగవతము, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన రాజనీతి, వాళ్ళ గడీల పాలన, వాళ్ళ నియంత్రిత ధోరణి, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని కూడా ప్రజలు సహించేది లేదు. కాబట్టి మీ అందరు తెలుసు, గ్రామాలలో కూడా మీరు కూడా ఒక కుగ్రామంలో ఉంటారు. పార్టీల పరిస్థితి ఏముంటదంటే అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా చేసిరు అనేది ప్రజలకు అందరు తెలుసు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారి మీద కూడా కేసులు పెడుతున్నాడు. నిన్న దాసో శ్రవణ్, కేపీ వివేకానంద వీళ్ళంతా కూడా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిరు. మాజీ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు, స్ట్రెచ్చర్ నుంచి మార్చరికి పోతారంటూ చంపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ అంటూ నిన్న ఫిర్యాదులు చేసిండు. మీ దృష్టికి వచ్చిందో లేదు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అంటే ఆడ ఒక పెద్ద దేశముఖ్ ఉంటాడు, ఒక రెడ్డి ఉంటాడు, ఒక బ్రాహ్మణులు ఉంటారు. ఇలా ప్రజాస్వామ్యంగా ఒకరిని సర్పంచ్ ఎన్నుకుంటాం. ఆ సర్పంచ్ కుర్చీ ఆ దేశముఖ్ కుర్చీలో కూర్చోబెడతారా, ఆ సర్పంచ్ కూర్చోబెడతారా? చెప్పండి. అంటే ముఖ్యమంత్రి సీటు కూర్చుంటే రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ వచ్చి ముఖ్యమంత్రిగా పదవి అనుభవిస్తా ఉంటే జీర్ణించుకోలేక స్టేచర్ ఏందండి. ఇవాళ నేను కూడా చెప్తున్నా, ఆ ముఖ్యమంత్రి పచ్చి తాగుపోతాడని తెలంగాణ ప్రజలకు అందరు తెలుసు. అర్థమైందా? ఒక బాధ్యత గల ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యలను గాది కుదిలి ఇలా కుయ్యి కుత్తంతాలు తానిక్య నీతిని ప్రదర్శిస్తూ ఫామ్ హౌస్ లో కూర్చొని కోతులను కళ్ళుదైన కోతులు చేసినట్టు చేస్తా ఉన్నారు. ఆ సభలో, శాసన మండలిలో మీకు అందరికి తెలుసు, శాసనసభలో వాళ్ళ ప్రవర్తన. ఇలా ఒక రోజు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావే పోడియం ఎక్కిండండి. ఒక వివేకానంద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బుక్ తీసుకొని స్పీకర్ కొట్టిండండి. ఒక కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండీ. ఆయన నేనే నివారించిన. పోయిన సెషన్ లో శ్రీనివాస్ రెడ్డి గారు ధరణి స్థానంలో భూమాతను ప్రజెంటేషన్ చేస్తా ఉంటే ఆ యొక్క బిల్లును గుంజుకొని దగ్గరకు వస్తే నేను నివారించవలసి వచ్చిందండి. ఇప్పుడు మీది కూడా కాంట్రవర్సీ అయింది కదండి, మీది కూడా ఎమ్మెల్యే గారిది, మీది కూడా పేపర్లు చూపించారు, చెప్పు చూపించారు. ఎదురుదాడి చేయకపోతే వాళ్ళు అంటే శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నిలబడి బిల్లు ప్రజెంటేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉండాలి అది గుర్తుపట్టండి, మీరే స్వయంగా గుర్తుపట్టండి. అంటే వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి నేను కూడా ఎదురు తిరగవలసి వచ్చింది శాసనసభలో. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మర్ మార్నింగ్ న్యూస్ లైవ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి ఎమ్మెల్యే శంకర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇవాళ బీఆర్ఎస్ నేతలుతో వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, సభలో వాళ్ళు చేసేటువంటి హడావుడి కావచ్చు, సో ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సభా రూల్స్ని పాటించే ప్రయత్నం చేయట్లేదు వాళ్ళంతా కూడా. సో గత సెక్షన్లో కూడా కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేకానంద కావచ్చు, వీళ్ళంతా కూడా వ్యవహరించినటువంటి వ్యవహార శైలి మీరు కళ్ళకు కట్టినట్టు మీరు గతంలో చూసారు. సో ఇప్పుడు అదే రీతిలో జగదీశ్వర్ రెడ్డి సభలో సభాపతిని
ఒక దళిత స్పీకర్ మీద ఆయన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. అందుకే సస్పెన్షన్ చేసిరు. సో ఆయన స్కామ్ను కూడా త్వరలో మేము బయట పెడతాం. 100 ఎకరాల భూమి షాబాదు మద్దూరు దగ్గర ఆయన ఏ రకంగా కొన్నాడు, ఆయన ఎట్లా అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టిండు అనేది వీళ్ళపల్లి శంకర్ క్లియర్గా చెప్తున్నటువంటి ముచ్చట. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఒకసారి హెడ్లైన్ చూస్తే ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో కూడా క్లియర్గా ఏం కనబడతా ఉంది. అటవీ అనుమతుల్లో ఆలస్యం, 13 జాతీయ రహదారుల పనులకు అంతరాయం, 243 ఎకరాల అటవీ భూముల గుండా రోడ్లు, వివిధ దశల్లో అనుమతులకు ఎదురయ్యే చూపులు, అవన్నీ వస్తేనే రహదారులు పనులు వేగకరం. ఇక త్రిబుల్ ఉత్తర భాగానికి కేటాయించిన ప్రత్యామ్నాయ భూములకు 6 కోట్ల బకాయిలంటూ ఒక వార్త కనిపిస్తుంది. అటవీ అనుమతులతో ఆలస్యం అంటూ త్రిబుల్ సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించి మనకు వార్త కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లోని ఇఫ్లూ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులు, జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసనలు, మండల కేంద్రాలు గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు, పాలన చేతగాక ప్రతిపక్షం గొంతు నొక్కాలంటూ కుట్రలు, రేవంత్కు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తాం కేటీఆర్, ప్రజలకు ఏం ఆపదొచ్చిందని అండగా బీఆర్ఎస్, ప్రజలకు ఏ ఆపదొచ్చినా అండగా బీఆర్ఎస్ అంటూ హరీష్ రావు. ఇక హోలీ వేడుకలో గంజాయి కుల్ఫీ బర్ఫీ అట, గంజాయితో చేసిన 100 కుల్ఫీలు 72 బర్ఫీలు దూల్పేటలో స్వాధీనం. ఇక ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్లో పట్టివేత. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లు ఇట్లా చూడండి, ఈ బడివేగాలంతా కూడా గంజాయి చాక్లెట్లు, గంజాయి ఐస్ క్రీములు తీసుకొచ్చి ఇక అడ్డమైన అన్ని పోరాటాలకు అలవాటు చేసి వాళ్ళను మత్తులో దించుతూ ఉన్నారు. భూమిపై ఏలియన్స్ 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తోంది. మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు. ఇది వెల్లడించినటువంటి అమెరికా నిఘా అధికారులు. సో నిజంగానే గ్రహాంతర వాసులు ఉన్నారా అంటే అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. కొంతమంది ఉన్నారని, కొంతమంది లేరని, ఇదంతా ఉత్త ప్రచారం అని. బట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారట. సో అమెరికా నిఘా అధికారులు వెల్లడించారు. భూమిపైన ఏలియన్స్ 1940 నుంచే వచ్చిపోతున్నారు అనేది మరి అమెరికా నిఘా అధికారులు చెప్తా ఉన్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి V6లో ఉన్నటువంటి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, కలర్ఫుల్ ఓయూ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ప్రొఫెసర్ల, సిబ్బందితో పాటు వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీకి తరలి వచ్చి రంగులు చల్లుకున్నారు, కోలలు వేశారు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిన్న మొత్తం కూడా ఓయూ ఉస్మానియా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఆవరణ మొత్తం కూడా రంగులమయంతో, కలర్ఫుల్ కలర్లతోటి, ఇక యువకులు యువతులతోటి డ్యాన్స్ల మధ్య అద్భుతంగా నిన్న ఈవెంట్ జరిగింది. అది ఇక ఏడాదికో సూది, HIV ఉస్కాకి క్లినికల్ ట్రయల్స్లో వైరస్ను అడ్డుకున్న లెనకాపవీర్ మందు, ఒక్క సూదితో 56 వారాలు HIV నుంచి రక్షణ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇక గ్లేడ్ సైన్స్ సంస్థ వెల్లడి. ఈసారి భారీ బడ్జెట్ 3.30 లక్షల కోట్లతో అంచనాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. ఇక కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు 68,000 కోట్లు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మ్యూసిక్ పునర్జీవనం, సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారెంటీల అమలుకు నిధులు, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 2,500 స్కీమ్ ప్రకటించే ఛాన్స్. ఇక ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలంటూ యోచన. PRC, DAలు కొత్త ఉద్యోగుల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్. మొత్తం భారీ బడ్జెట్ పెడతా ఉందంట. 3.30 లక్షల కోట్లతోటి ఈ భారీ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా? బడ్జెట్ సమావేశంలో పెట్టకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కార్కు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలంటూ పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్. ఇక 3 గ్రూపులతో SC వర్గీకరణ బిల్లు, కమిషన్ సిఫారసుల డేటా ఆధారంగా క్లాసిఫికేషన్, గ్రూప్ 3లోని కులాలనే అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ, 17న అసెంబ్లీ ముందుకు బిల్లు అంటూ మనకు SC వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు కనిపిస్తోంది. ఇక జనసేన జన్మస్థలం తెలంగాణే, జనసేన జన్మస్థలం తెలంగాణ అంటూ ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. కరెంటు షాక్ కొట్టి చావు బతుకులో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోసాడంటూ తెలిపారు. ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించాడంటూ చెప్తున్నాడు. సో నిన్న
ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జై తెలంగాణ అంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొండగట్టు అంజనా లేకపోతే నేను ఇప్పటికీ బ్రతికేవానికి కాదు, అక్కడ నన్ను బ్రతికించింది కరెంట్ షాక్ విషయంలో కొండగట్టు అంజన్న, నేను ఎప్పటికీ తెలంగాణకు రుణపడి ఉంటా, తెలంగాణ వాళ్ళదే ఈ జనసేన పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఇక గ్రూప్ 3 ఫలితాల్లో రిలీజ్ 2,49,557 మందికి జనరల్ ర్యాంకులో కనిపిస్తుంది. ఇక పీక్స్కు కరెంటు డిమాండ్, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగము, ఎండాకాలం ముదురుతూ ఉంది, ఫ్యాన్లు కూలర్లు ఇక అన్ని రకాలుగా వాడుతూ ఉన్నారు. ఇక తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి, మా సిఫారసులపై వివక్షత బాధాకరం, ఎంపీ రఘునందన్ రావు సమస్యపై టీడీడీ ఈవో స్పందించాలంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు కామెంట్స్. ఇంకా నడుస్తూ ఉంది వారు. గతంలో అనిరుద్ధ్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉండే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఈ టీడీడీ లేఖల మీద వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. సో తెలంగాణ వాళ్ళకి ఎందుకు టీడీడీ లేఖలో మా వాళ్ళు తీసుకొని వస్తే ఎందుకు అలో చేయట్లేదు, వీఐపీ దర్శనాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ గతంలో వాళ్ళు కామెంట్ చేస్తే ఇప్పుడు రఘునందన్ రావు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక కార్యదర్శులపై పంచాయతీ భారం, ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు, 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు, మెయింటెనెన్స్ పనుల కోసం సొంతగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు, ఒక్కో సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు, గ్రామాలలో చాలా దారుణంగా ఉన్నది. ఇక కుల్ఫీ బర్ఫీలో గంజాయి అంటూ వార్త కనిపిస్తుంది. ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, అవమానాల నెమరు, గతంలో డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్, కేబినెట్ నుంచి ఈటెల రాజేందర్ సైతం సస్పెన్షన్లు మొదలైతే కేసీఆర్ పాలనలోలే. ఇక బలహీన వర్గాలపై ఎప్పుడు చిన్నచూపే, బీసీ అయినందునే అప్పుడు తమిళసై, ఇప్పుడు గవర్నర్ ఆదివాసి కావడంతో ఇక దళితుడైనందునే స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఆనాడు దళిత సీఎం 3 ఎకరాలంటూ మోసం, 10 ఏళ్ల ఘటనలు గుర్తు చేస్తున్న కాంగ్రెస్. చేరికలకు బ్రేక్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గేట్లు బంద్, ఇప్పటికే చేరినలతో గ్రూప్ తగాదాలు, మీనాక్షికి పలువురు నేతలు ఫిర్యాదులు, పోలీస్ స్టేషన్లో పెరుగుతున్న కేసులు, పాత కొత్త నేతల మధ్య నిత్యం సంఘర్షణ, చెక్ పెట్టాలంటూ ఏఐసీసీ పీసీసీ ఆలోచన. ఇక కొత్త కాలం వరకు జాయినింగ్స్ లేనట్టుగా చెప్తా ఉంది కాంగ్రెస్ నేతలు. రైట్, రాజాసింగ్పై వేటు, పాత సామాను వ్యాఖ్యలపై పార్టీలో దుమారం, బీజేపీ హైకమాండ్ దృష్టికి విషయం ఎలా పరిగణిస్తారని దానిపై సస్పెన్షన్. ఇక ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా ఇష్యూ, విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బీఆర్ఎస్. సో రాజాసింగ్ కొత్త వ్యాఖ్యలు చేస్తున్న ఆ వ్యాఖ్యలకు ఆయన మీద వేటు వేసేటువంటి అవకాశం ఉంది. సో మరి కేర్ ఆఫ్ అడ్రస్గా, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా రాజాసింగ్ ఉంటాడు, ఏమున్నా సూటిగా మాట్లాడతాడు. మరి అటువంటి రాజాసింగ్ మీద బీజేపీ అధిష్టానం వేటు వేస్తున్నట్టు మనకు వార్త కనిపిస్తుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. సో ఇంకా హైలైట్గా ఉన్నటువంటి వార్తలు ఏమైనా ఉన్నాయంటే, మెడికల్ కార్పొరేషన్ లోన్ రిటైర్డ్ ఉద్యోగుల హవానట. మెడికల్ కార్పొరేషన్ లోను రిటైర్డ్ ఉద్యోగుల హవా, కీలక పోస్టులలో 9 మంది స్టాఫ్, 6 ఏళ్ల క్రితం చేరిన ఎంప్లాయీస్ చెప్పింది వేదం, ఎండీ ఎవరు వచ్చినా ఆయన మాట వినాల్సిందే. ఆ స్థాయిలో పట్టు సాధించిన సదరు రిటైర్డ్ ఉద్యోగి, అందరికంటే ఎక్కువ వేతనం, స్పెషల్ అలవెన్సెస్, సర్కారు చెప్పినా తొలగించని ఆఫీసర్లు, రిటైర్డ్ ఉద్యోగుల హవా నడుస్తూ ఉందట. ఒకసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, 3 ఏళ్లలో సీతమ్మ సాగర్ పూర్తి, అదే లక్ష్యంతో పనులు, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు కీలకం, సత్తుపల్లి ట్రక్ వర్క్స్ ఏడాదిలో పూర్తి చేయాలి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి, నాణ్యత ఖర్చు నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. సీతమ్మ సాగరు 3 ఏళ్లలో పూర్తి చేస్తారట, అదే లక్ష్యంతో పనులు జరుగుతూ ఉన్నాయట. నిరుద్యోగులకు సైబర్ వల, ఉద్యోగాల పేరిట ఆఫర్సు, భారీగా నియామకాలు, ఆపై సైబర్ నేరాలపై ప్రత్యక్ష శిక్షణనట. నెలకు 30,000 జీతం, టార్గెట్ 30 కాల్స్, మాదాపూర్ కాల్ సెంటర్ గుట్టురట్టు, నిందితుల అరెస్టు. ఇటీవల ఇక మయన్మార్ నుంచి 24 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఇంటికి, రాజస్థాన్లో సైబర్ స్థావరాన్ని పట్టించిన ఖమ్మం వాసులు. సో 30,000 రూపాయల జీతము నిరుద్యోగులను సైబర్ వల వేసి వాళ్ళతోటి ఫేక్ కాల్స్ అవన్నీ చేసి డబ్బులు దోచుకుంటా ఉన్నారట. వరంగల్లో లేడీ శోభరాజ్ బాలికల కిడ్నాప్, ఆపై మత్తు మందు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. నిజామాబాద్లో కస్టడీ డెత్, అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి, పోలీసుల చిత్రహింసల వల్లే చనిపోయాడంటూ మృతుడి బంధువులు, హార్ట్అటాక్తోనే మృతి, నిజామాబాద్ సిపి సాయి చైతన్య. బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీలో ప్రొఫెషనల్ కోర్సులు, జాబ్ ఓరియంటెడ్ దిశగా ఆలోచన,
100% అడ్మిషన్లు పొందేలా ప్రయత్నాలు, ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశాం. బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగ్, త్వరలో పోయే పదవిని కాపాడుకునేందుకే తంటాలు, తెలంగాణను ఆగం చేసేందుకే గూడు పుటాని అంట. ఇక బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు ఆయుధంగా సస్పెన్షన్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్పై ఫిర్యాదు, కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరిన బీఆర్ఎస్ నేతలు ఇక పేట్ బషీరాబాద్ ఫిలింనగర్ పిఎస్లతో కంప్లైంట్లు ఇచ్చారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఒక్కొక్క బీఆర్ఎస్ నేత పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇట్లా నడుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో, ఎంతవరకు కంప్లైంట్ ఫైల్ అవుతుందని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఒకరి మీద ఒకరి విమర్శలు సరికాదు. ఈ రకమైనటువంటి భాష కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు. ఓసారి కలిసి వెళ్ళండి, ధరణి దరఖాస్తుదారులకు రెవెన్యూ ఫోన్లు, చర్చనీయాంశంగా అధికారులు ఉద్యోగుల వ్యవహారము. ఇప్పటికే టీఎం 33 అప్లికేషన్ల పెండింగ్, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని తెలుస్తూ ఉంది. ఇక అప్లికెంట్స్లో పెరుగుతున్న ఆందోళన, అకారణంగా రిజెక్ట్ చేస్తారేమోనని అనుమానమట. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. రైట్, నమస్తే తెలంగాణ చూస్తే బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటంటూ జగదీశ్వర్ రెడ్డి వార్త కనిపిస్తుంది. సో ఇక వంశీరామ్ హైడ్రా అనిరుద్ధ్ పెద్దల ప్లానింగ్ అంటున్నాడు. వంశీరామ్ హైడ్రా అంటూ అనిరుద్ధ్ పెద్దల ప్లానింగే. ఇంకేమైనా 8 నెలలు ఇంకెన్నాళ్ళు, పాలమూరు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. లిఫ్ట్ 1లో సిద్ధంగా 4 బాహుబలి మోటార్లు, రోజుకో టీఎంసీ లిఫ్ట్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు, నేటికి దాన్ని ప్రారంభించని రేవంత్ ప్రభుత్వం. కృష్ణానదికి వరద వచ్చినా ఎత్తిపోయేలోని దుస్థితి. గత ప్రభుత్వంలోనే నార్లాపూర్లో 90% పనులు, మిగిలినవి పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ సర్కారట. సో ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు ఎక్కడా పుట్టని అప్పు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులో వెనకడుగు. సో ఇవి మనకు ప్రధానంగా ఇవాళ దినపత్రికలో హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.